నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు నాగరాజు టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టు నుండి మరో నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది. సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి. సో ఆ నోటిఫికేషన్ ఏంది, సో ఏందని మొత్తం డీటెయిల్స్ అయితే మెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ను కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీరు కూడా నోటిఫికేషన్ ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చదివి చెక్ చేసిన తర్వాత ఆ డేట్స్ను బట్టి ఎలిజిబిలిటీ కలిగిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేయండి. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఏంటంటే మనం ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించిన అనమాట తెలంగాణ హైకోర్టులో. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు అనమాట. సో నోటిఫికేషన్ నెంబర్, సో ఇక్కడ చూసినట్టయితే 101/2026 డేటెడ్ 2/2/2026 అని చెప్పేసి ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఎరాటా టు ద హైకోర్ట్స్ నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ కూడా ఒకటి దానికి సంబంధించి ఇచ్చారు. సో ఒకసారి ఇది కూడా చూడండి. అంటే దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే మెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయినా కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ఒకసారి అయితే చూడండి. నోటిఫికేషన్ చూడొచ్చు, ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పేసి కనబడతా ఉంది. స్కేల్ ఆఫ్ పే చూసినట్టయితే 19,000 నుంచి 58,850 వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. చూడొచ్చు మీరు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ టెంటేటివ్ చూసుకున్నట్టయితే మనకు డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద నోటిఫికేషన్ 2/2/2026. ఇక ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7/2/2026, క్లోజింగ్ డేట్ వచ్చేసి 28/2/2026. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబుల్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హెడ్ ఆఫీస్ అని ఈ విధంగా ఉంది కదా. సో వీళ్ళకి సంబంధించి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 2/3/2026. ఓకేనా. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ 15/3/2026. ఓకే. అండ్ ఇక డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ ఫర్ ఓఎంఆర్ ఎగ్జామినేషన్ సంబంధించి డేట్ విల్ ఇంటిమేటెడ్ లెటర్ అంటే ఇవ్వడం అయితే జరిగింది. డేట్ ఆఫ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ May 2026 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో చూద్దాం దానికి సంబంధించి. అండ్ ఇక వేకెన్సీ పొజిషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాస్ట్ కేటగిరీ అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్టులని మొత్తం ఇవ్వడం జరిగింది. టోటల్ 34 అంటూ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఎస్సీస్ సంబంధించి కూడా నేను ఇంతకుముందు ఎరాటా నోటిఫికేషన్ అని చెప్పి చూపించాను కదా. సో అందులో మనకు గ్రూప్ 2 గ్రూప్ 3 అని చెప్పేసి పోస్టులు ఈ 4 వెళ్ళి ఉండడం జరిగింది కాబట్టి ఒకసారి క్లియర్గా మీరు దానికి సంబంధించి కూడా చూసుకోండి. ఓకేనా. ఇవి వేకెన్సీకి సంబంధించి. అండ్ ఇక నోటర్ అని చెప్పేసి ఉంది, కూడా ఒకసారి అయితే చదవండి. రైట్. ఇక మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనమాట. సో 1-2 సార్లు బాగా చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే 7th to 10th క్లాస్ అనమాట. ఓకేనా. 7వ తరగతి నుంచి 10వ తరగతి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్ 7th to 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. 7వ తరగతి నుంచి 10వ తరగతి లేకపోతే దానికి సంబంధించి ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఉండాలి. బట్ ద క్యాండిడేట్స్ హూ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ 10th క్లాస్ షెల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఇక్కడ ఇది ఏంటంటే మనకు కన్సిడర్ చేయమని క్లియర్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి 7th to 10th బేసిస్తోనే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది కాబట్టి ఒకసారి గమనించండి. అండ్ ద అప్లికెంట్స్ హ్యావ్ టు స్టేట్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ ద వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారనమాట. ఇక్కడ ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఏంటిది, దే హ్యావ్ సచ్ యాజ్ కుకింగు, కార్పెంటరీ, ప్లంబింగు, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ ఇవి సంబంధించి ఎక్సెట్రా. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ డ్యూటీస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇట్ ద రెసిడెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంటూ ఇవి కూడా తెలిసి ఉండాలన్నట్టు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి వాళ్ళని ఒకసారి అయితే చూడండి. ద క్యాండిడేట్ షెల్ పాజెస్ ద అఫిసైడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ క్వాలిఫికేషన్లు ఉండేటట్టు చూసుకోండి. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే యాజ్ ఆన్ 1/7/2026 ఏది మనకు 18 to 46 అనమాట. ఓకేనా. ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఇది కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 46 years అంటే ఇవ్వడం జరిగింది. ఇక మనకు రిలాక్సేషన్స్ కూడా ఉంటాయన్నమాట. SC ST BC అండ్ EWS 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ 10 years అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మిగతా సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. ద అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బి రిలవెంట్ టు ద క్యాండిడేట్స్ హూ ఆర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి మీరైతే చూడండి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అందరికీ కూడా ఇక్కడ రిలాక్సేషన్స్ అయితే సో మనకైతే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే.
సో ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్టయితే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 45 మార్కులు అనమాట. ఓకేనా, 45 క్వశ్చన్లు 45 మార్కులు ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఇక ఓరల్ ఇంటర్వ్యూ వైవా వాయిస్ వచ్చేసి ఇక్కడ 5 మార్కులు అయితే ఉంటుంది. అంటే కన్సిడర్డ్ విత్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద నోటిఫికేషన్ అని చెప్పేసి ఈ యొక్క ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. సో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 45 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అనమాట. అండ్ ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 మార్కు. ఇక డ్యూరేషన్ చూసుకున్నట్టయితే 60 minutes 60 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టు ద క్వశ్చన్ పేపర్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ 2 లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అండ్ తెలుగు అని చెప్పేసి 2 లాంగ్వేజ్లలో ఉంటుందని కూడా ఇచ్చారు కాబట్టి చూడండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఎంత రావాలి ఎవరి వరకు అని చెప్పేసి. సో ఇది కూడా ఒకసారి అయితే అంటే ఎట్లా రావాలి ఫర్ సెక్యూరిటీ ఇన్ ద ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఓసీ, ఈడబ్ల్యూఎస్, తర్వాత బీసీ అండ్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఒకసారి అయితే చూడండి. సో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఇక్కడ స్టేటెడ్ అబోవ్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3 అంటే 1:3 ప్రకారం ఇక్కడ షార్ట్ లిస్ట్ అంటూ కూడా ఇచ్చారు కాబట్టి ఒకసారి ఇక్కడైతే చూడండి. ఇక వెయిటేజ్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి వెయిటేజ్ మార్క్స్ చూసుకున్నట్టయితే గివెన్ టు ద క్యాండిడేట్స్ ఇది మనకు ప్రెసెంట్లీ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ ఆఫ్ అవుట్సోర్సింగ్ బేసిస్ అంటూ కూడా వీళ్ళకి సంబంధించి కూడా ఇచ్చారు కాబట్టి ఇవన్నీ ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, సో మిగతా ఎగ్జామినేషన్ ఫీ ఇక్కడ చూసుకున్నట్టయితే బిలాంగింగ్ ఓసీ అండ్ బీసీ కేటగిరీకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే 600 ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పర్సన్ విత్ డిసబిలిటీ పీడబ్ల్యూ కేటగిరీస్ క్యాండిడేట్స్ అని చెప్పేసి 400 అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్టయితే అమౌంట్ ఆఫ్ రూపీస్ ఎక్స్క్లూడింగ్ అప్లికేబుల్ సర్వీస్ ఛార్జెస్ టువర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక ఓన్లీ ద అప్లికెంట్స్ బిలాంగింగ్ టు ఏ కమ్యూనిటీ రికగ్నైజ్డ్ ఎస్ ఎస్సీ, ఎస్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎందుకు మన తెలంగాణ alone or entitled for the కన్సెషనల్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ₹400 అని చెప్పేసి ఇది ఒక పాయింట్ కూడా మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి చూడండి. అండ్ ఇక్కడ మెరిట్ లిస్ట్కి సంబంధించి ఇచ్చారు. అండ్ ఇక డాక్యుమెంట్స్ టు బీ సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ ఏమేమి అవసరం పడతాయి అప్పటివరకు ఏందని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఇవి కూడా ఒకసారి చూడండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చంగా మిగిలిన పాయింట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మిత్రులారా ఓవరాల్గా నోటిఫికేషను. సో మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.